హలో అండి, హాయ్ నమస్తే. మనందరికీ తెలుసు ఆకుకూరలు అనేవి చాలా హెల్తీ అని, అవి మన బాడీకి ఎన్నో పోషకాలను అందిస్తాయని. కానీ చాలామంది పిల్లలకి ఆకుకూరలు అంటే నచ్చవు. మనకైనా సరే రెగ్యులర్గా అదే కర్రీనా అని బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ని చిన్నగా చాప్ చేసి తీసుకున్నానండి. మీకు కావాల్సి ఉంటే ఏ లీఫీ వెజిటేబుల్స్ అయినా వాడుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, 2 టీ స్పూన్ల వరకు నువ్వులను యాడ్ చేసుకుంటున్నానండి, తెల్లవి. ఆ తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకుని ఒకసారి మసాలాలన్నీ కూడా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులో కరకప్పు వరకు వాటర్ని వేసి పిండిని తడుపుకుంటున్నాను. ఇక్కడ పిండిలోకి వాటర్ అనేవి చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఆకుకూరలను యాడ్ చేసాం కాబట్టి వాటర్ అనేవి ఎక్కువగా పట్టవండి. ఇలా పిండిని 3-4 నిమిషాల పాటు సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పిండిపైకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి మరొక నిమిషం పాటు కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక 15 నిమిషాలు పక్కన ఉంచి 15 నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకొని చిన్న సైజ్ బాల్ అంతా పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని ఒకసారి పిండిలో అద్దేసి చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. మీరు కావాలి అనుకుంటే ఈ ఆకుకూరల క్వాంటిటీ అనేది ఎక్కువ కూడా తీసుకోవచ్చండి ఈ పిండిలోకి. అంతే, మీరు కావాలనుకుంటే పాలకూరని, తోటకూరని లేదంటే పచ్చల కూరని కూడా ఈ చపాతీలోకి యూజ్ చేసుకోవచ్చు. ఇలా చపాతీని పల్చగా ఒత్తుకున్న తర్వాత చపాతీ పైకి 1 టీ స్పూన్ వరకు నూనెని తీసుకొని చపాతీ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ చపాతీని ట్రయాంగిల్ షేప్లోకి మలుచుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చపాతీ పైకి కొద్దిగా పొడిపిండిని చల్లేసి చపాతీని మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా చపాతీని ప్రిపేర్ చేసి పొడిపిండినంతా కూడా దులిపేసి వేడిగా ఉన్న పెనం మీద వేసుకొని 2 పక్కలా కూడా ఆయిల్ని వేసి బాగా కాల్చుకుంటే సరిపోతుందండి. మీరు ఇక్కడ ఆయిల్ ప్లేస్లో బటర్ని కూడా యూజ్ చేయొచ్చండి. బటర్తో కూడా ఈ చపాతీ చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా 2 వైపులా కూడా సమానంగా కాలేలాగా రోస్ట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ స్ప్రింగ్ ఆనియన్ చపాతీ రెడీ. చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు. మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో, మీరు ఇంతకుముందు ఈ రెసిపీని ట్రై చేశారా లేదా అనేది కూడా నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి హాబీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.